వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. చెవిలో పువ్వు పంగనామాలతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన స్విమ్ కార్మికులు. 7వ రోజు చేరుకున్న కార్మికుల పోరాటం. ఏడుకొండలవాడ వెంకటరమణ మా మొరను ఆలకించు అంటూ కార్మికులు గోవిందనామ స్మరణ చేస్తూ చెవులో పువ్వు పెట్టుకొని పంగనామాలతో అర్ధనగ్న ప్రదర్శన పద్మావతి హాస్పిటల్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వద్ద కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరం వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్విమ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎన్ మాధవ్, హాకర్స్ యూనియన్ కార్యదర్శి పి బుజ్జి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గత 3 సంవత్సరాలుగా కార్మికులకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయని, వారి పట్ల యాజమాన్యం అప్పటి నుంచి పట్టించుకోకుండా నిమ్మకు నెత్తినట్టు వ్యవహరిస్తుందని, ఈ సమస్యలపై పరిష్కారం చేయాలని పదే పదే కార్మికుల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. 2023 డిసెంబర్ 30న స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించిన తర్వాత స్వయంగా స్విమ్స్ డైరెక్టర్ ఉన్నతాధికారులు జరిపిన చర్చలలో రాతపూర్వకంగా కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని కూడా నేటికి అమలు చేయలేదని అన్నారు. అనేక దఫాలుగా స్విమ్స్ యాజమాన్యంపై సమస్య పరిష్కరించాలని ఒత్తిడి తేగా మా చేతుల్లో ఏమీ లేదని, మేము అన్ని రికార్డులను టీడీపీ యాజమాన్యానికి పంపించేశామని, టీటీడీనే ఈ సమస్యపై చొరవ చూపించాలని అన్నారు. అయితే టీటీడీ పరిపాలనా భవనం ముందు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించి జేఈఓకు సమస్యతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ఆయన పరిష్కారం కాకపోవడంతో జూన్ 4వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెలోకి పోవాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. నోటీసు ఇచ్చినా కూడా వెంటనే సమ్మెలోకి పోకుండా 18వ తేదీకి పోవలసి ఉన్న చర్చల ద్వారా పరిష్కరించుకుందామని 2 సార్లు డీసీఎల్ కార్యాలయం వద్ద చర్చలు జరిగిన ఒక్క సమస్య అంటే ఒక్కటి కూడా పరిష్కరించని నేపథ్యంలో జూన్ 26వ తేదీన రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగిందని అన్నారు. జూన్ 28న జరిగిన డీసీఎల్ కార్యాలయంలో ఆ చర్చలతో కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవడంతో జూలై 1వ తేదీ నుంచి ప్రతిరోజు గంట పాటు నిధులు బహిష్కరించి నిరసన తెలపడం జరుగుతోందని అన్నారు. అందులో భాగంగా ఈరోజు కార్మికులు వినూత్న రీతిలో చెవిలో పువ్వు పంగనామాలతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగిందన్నారు. సమ్మెలోకి పోతే రోగులు అనేకమైన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, గంటల పాటు నిధులు బహిష్కరిస్తే అక్కడ నర్సులు, డాక్టర్లు, స్టూడెంట్స్లు దగ్గర వార్డ్ బాయ్స్ చేసే పనులు చూస్తున్నారని, పూర్తిగా పనులు ఆపేసి సమ్మెలోకి వెళ్తే తీవ్రమైన నష్టం జరుగుతోందని, ఆ నష్టానికి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏడు రోజులు పూర్తావస్థ ఉన్న యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండటం సరైన విధానం కాదని, తక్షణమే ఈ సమస్యపై టీడీటీఈఓ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి కార్మికులతో, సిఐటియు నేతలతో చర్చలు జరిపి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని, లేని పక్షంలో జరగబోయేటటువంటి పరిణామాలకు యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్ కార్మికులు జి రవి, వి సూరి, మారి ముత్తు, బి వెంకటేష్, కోటయ్య, గోపి, భాషా, రాజశేఖర్, రజనీకాంత్, పి వెంకటేష్, కుమారి, జయమ్మ, మునికృష్ణ, మునీంద్ర, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలతో కె వేణుగోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ స్విమ్ కాంట్రాక్టర్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు.